ఇంకా చాలా రకాలైనటువంటి మనం మీటింగ్కి వెళ్తాము, వాక్యాన్ని వింటాము. And the law of a Nazarite in the Old Testament is equivalent to being born again in the New Testament. అయితే నాజీరు చేయబడినటువంటి ఆ యొక్క విషయం ఏంటో మన రోజుల్లో చూసుకోవాలంటే ఇప్పటి కాలంలో తిరిగి జన్మించుతాడో సమానము. It is to be holy, to set apart and to be sanctified, not mixing with the world, not doing the things that we want to do, but doing the things that the Lord wants us to do. అయితే ఈ తిరిగి జన్మించడానికి పరిశుద్ధపరచబడి అంటే లోకం నుంచి వేరుపరచబడి ఆయన కొరకు ప్రత్యేకించబడుట, దేవుడు ఏం చేయమన్నాడో అదే చేయడము. In spite of this man of God, knowing that God has chosen him to be a judge over the people of Israel, to deliver the Israelites from the hand of the Philistines. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు న్యాయాధిపతిగా ఈ వ్యక్తిని నియమించి ఈ పాలస్తీనుల వాళ్ళ చేతుల నుంచి విడిపించాలని దేవుడు ఆయన్ను నియమించినాడు. He had a wonderful ministry. ఆయనకు ఎంతో అద్భుతమైన పరిచయం ఉంది. He had a wonderful capacity and he has also done unusual miracles as we read in the book of Judges. మనం ఆ న్యాయాధిపతులు చూసినట్లుగా అది చేయడానికి, న్యాయాధిపతిగా ఉండడానికి, వాళ్ళని విడిపించడానికి ఆయనకు సామర్థ్యం ఉంది. అంత మాత్రం కాకుండా అసాధారణమైనటువంటి సంగతులు కూడా అతను చేసినట్లుగా కూడా మన న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. He tasted the love of God, he tasted the miracles of God, he tasted the power of God. ఆయన దేవుని యొక్క ప్రేమను రుచించాడు, దేవుని యొక్క శక్తిని రుచించాడు. And yet he was careless concerning the things that he has to be careful. అయినప్పటికీ ఆయన వేటి విషయమైతే జాగ్రత్తగా ఉండవలసిందో వాటి విషయమై ఆయన అజాగ్రత్తగా ఉంటూ వచ్చాడు. According to verse 5, he was found in the vineyards. అయితే 5వ వచనం ప్రకారము ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు అంటే ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళాడు. It was a wrong place for the man of God to be. ఒక దైవజనుడు ఉండకూడనటువంటి తప్పుడు ప్రదేశానికి ఆయన వచ్చాడు. When we go to wrong places, it is very easy for us to be tempted. అయితే మనము వెళ్ళకూడనటువంటి తప్పుడు ప్రదేశాలకు మనం వెళ్ళినప్పుడు మనము సులభముగా శోధించబడడానికి అవకాశం ఇచ్చిన వారం అవుతాం. He knew that he had nothing to do with wine. He should not even be found anywhere near the vineyards. ఆయనకు తెలుసు ద్రాక్ష రసం గాని ద్రాక్ష తోట గాని అసలు దగ్గరికి వెళ్ళొద్దు, అక్కడ కనబడొద్దు అని ఆయనకు తెలుసు. But here he is venturing into wrong places. అయితే ఆయన సాహసించి తాను వెళ్ళకూడనటువంటి తప్పుడు స్థలంలోకి వెళ్తున్నాడు. And what happened to David in 2 Samuel chapter 11 and verse 1? దావీదుకి ఏమైంది చూద్దాము. 2వ సమూయేలు 11వ అధ్యాయము. When all the people or all the kings went for war, where was David? అయితే రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు ఎక్కడ ఉన్నాడు? Was he at the war, at the place of war, or was he at home? ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడా లేకుంటే ఇంటి దగ్గర ఉన్నాడా? Yes, చెప్పండి. that is the root cause for the problem. అయితే ఆ సమస్యకు మూల కారణము అదే. If David had gone for war, the problems that we read from the next chapter would have never even occurred. ఒకవేళ దావీదు యుద్ధానికి పోయి ఉండినట్లయితే తర్వాత అధ్యాయంలో చదివేటువంటి ఆ సమస్యకు కారణము అసలు అది జరిగి ఉండేదే కాదు. In fact, because he was not in the right place, he had to commit a great sin and he had to face the consequences of those sins. ఆయన తప్పుడు ప్రదేశంలో ఉండడాన్ని బట్టి లేక ఉండవలసినటువంటి స్థలంలో ఉండకపోవడాన్ని బట్టి దాని వలన అతను పాపం చేసి ఎంతో పర్యవసానాన్ని ఆయన అనుభవిస్తూ వచ్చాడు. Samson broke the first rule. అయితే సంసోను మొదటి ఆజ్ఞను ఆయన మీరాడు. And we don't see that he was guilty. He repented, and again in chapter 14 and verse 9 we see that he is so very conveniently breaking the second rule. అయితే మొదటి ఆజ్ఞను అతను అవిధేయుడై దాన్ని మీరి తర్వాత తను తప్పు చేసినట్లుగా తర్వాత అపరాధ భావం కలిగి ఏదో ఒప్పుకుంటున్నట్టుగా మనం ఏం చూడట్లేదు. కానీ తర్వాత 9వ వచనంలో చూస్తున్నాము రెండవ ఆజ్ఞను కూడా అతను మీరుతున్నట్టుగా చూస్తున్నాము. I am sure the Lord would have spoken to his heart. The Lord would have told him, I have great plans for you, I have great purposes for you, do not defile yourself. ఒకవేళ మొదటి ఆజ్ఞను అతను మీరినప్పుడు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, దేవుడు తన హృదయంలో మాట్లాడుంటాడు, నువ్వు మొదటి ఆజ్ఞను మీరావు, నువ్వు అపవిత్రం చేసుకున్నావు అని దేవుడు హెచ్చరించి ఉంటాడు. The Lord would have told him, come back, repent, I will still use you. అయితే నువ్వు తిరిగి వచ్చి నువ్వు పశ్చాత్తాపపడు, అయినప్పటికీ నిన్ను వాడుకుంటానని ప్రభు ఆయనతో మాట్లాడి ఉండవచ్చు. But do you know his response? He just said, I don't care. అయితే ఆయన ప్రతిస్పందన ఏంటి తెలుసా? ఆయన ఏమన్నాడంటే నాకు అసలు పట్టింపే లేదు అన్నట్లుగా ఉన్నాడు. This is probably
your attitude or my attitude this evening? ఈ సాయంకాల సమయంలో ఒకవేళ నీ వైఖరి నా వైఖరి ఏ విధంగా ఉందేమో. Are you venturing into wrong places? నువ్వు వెళ్ళకూడనటువంటి తప్పుడు ప్రదేశాలకు సాహసిస్తున్నావా? Do you have confidence in your flesh saying I will not sin, I will only go there and come back safe? నేను అక్కడికి వెళ్ళి క్షేమంగా వస్తాను, పాపానికి చోటివ్వను, శోధనకు అసలు పడునటువంటి నీ ధైర్యం కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నావేమో. And Proverbs chapter 4 సామెతలు 4వ అధ్యాయం and verse 14 and 15. Somebody in English and Telugu please. సామెతలు 4:14-15. I will read it. Do not enter the path of the wicked and do not walk in the way of evil. Avoid it, do not travel on it, turn away from it and pass on. 14 and 15. Chapter 4 and verses 14 and 15. భక్తిహీనుల త్రోవన చేరకుము, దుష్టుల మార్గమున నడవకుము, దాని యందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. The will of God for a believer is to avoid it and to pass on. అయితే దేవుని యొక్క చిత్తము ఒక విశ్వాస జీవితంలో ఏముందంటే దాన్ని తప్పించుకొని సాగిపోవాలి. Now coming to Judges 14:9, he knew very well that he was not supposed to touch anything that comes out from a dead body. అయితే ఒక మృత శరీరం నుంచి, మృత కళేబరం నుంచి వచ్చే దేన్ని కూడా తను ముట్టుకోవద్దని తనకు బాగా తెలుసు. But so very conveniently he commits this sin also. ఎంత సులువుగా ఈ పాపాన్ని కూడా తను చేస్తున్నాడు. And again in Judges 16 we read in this chapter that he falls in love with a person, and that is the third defilement. అయితే 16వ అధ్యాయంలో మనం చూస్తాము అతను ఒక స్త్రీతో ప్రేమలో పడతాడు. అది మూడవ అపవిత్ర కార్యము. In fact that was the reason for his third defilement, that is his hair was shaven off. ఇగో మనం చెప్పాలంటే తన యొక్క నెత్తి తల మీదకి మంగళకత్తి రాకూడదనే మూడవ ఆజ్ఞను తను మీరటానికి కారణం ఏంటంటే తను ప్రేమలో పడడమే ఆ స్త్రీతో. Now I want you to focus on some verses from Judges chapter 16. 16వ అధ్యాయం నుంచి కొన్ని వచనాలు మీరు గమనించాలని దృష్టించాలని కోరుతున్నాను. And Judges chapter 16 and verse 20. 20వ వచనము. And after his locks were of his head were shaved in verse 19. 19వ వచనంలో అతని యొక్క తల మీద క్షౌరము చేయించిన తర్వాత, and in verse 20 he gets up from his sleep and he wanted to go as he went before in the strength of the Lord. ఇదివరకు వెళ్ళినట్లుగా అతను నిద్ర మేలుకొని ఇదివరకు ఎప్పటిలానే బయలుదేరి తను బలం కలిగి పోవాలనుకున్నాడు. But when he thought he had his strength, when he thought his strength remained in him, అతను అనుకున్నాడు తన దేవుడు అనుకున్న ఆ బలము తనలోనే ఉందనుకొని ఆ బలాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించాడు. but he found that he had no strength. అయితే అతనికి బలము లేదని అతను గ్రహించాడు. How many people were holding Samson? Can you read and tell me? ఎంతమంది సంసోనును పట్టుకున్నారో మీరు చదివి చెప్తారా? How many people captured him? ఎంతమంది అతన్ని పట్టుకున్నారు? Yes. Is the number given or not given? అక్కడ సంఖ్య ఇవ్వబడిందా లేదా? But how many people do you think captured Samson after his locks were removed on his head? అతని యొక్క తల క్షౌరం చేయబడిన తర్వాత ఎంతమంది కలిసి ఆయన పట్టుకున్నారని మీరు అనుకుంటున్నారు? Do you think it is more than 100 or less than 100? ఒక 100కి ఎక్కువ మంది కలిసి ఆయన పట్టుకున్నారు అనుకుంటారా, లేకుంటే 100 కంటే తక్కువ మంది ఆయన పట్టుకున్నారని మీరు అనుకుంటున్నారా? Less than 100? 100 కంటే తక్కువ కదా? It could be even 10 people, we don't know. అది 10 మంది అయ్యుండొచ్చు, మనకు తెలియదు. But if you read Judges 15:15, ఒకవేళ మనం ఇది న్యాయాధిపతులు 15 మనం చదివినట్లయితే, and here he killed 1,000 men. ఇక్కడ 1000 మందిని అతను చంపినట్లుగా మనం చూస్తున్నాము. One man is killing 1,000 people here. ఒక్క వ్యక్తి 1000 మందిని చంపుట ఇక్కడ మనం చూస్తున్నాం. I am sure 1,000 people did not come to capture Samson here. అయితే ఇక్కడ తన తల క్షౌరం చేయబడిన తర్వాత 1000 మంది వచ్చి అతను పట్టుకోవడానికి వచ్చారని నేను అనుకోవట్లేదు. When he was anointed, when he had the power of God, when he was holy, he could kill 1,000 people, but when he sinned, he could not even resist probably 50 people. అతను అభిషేకం పొందినవాడు ఉన్నప్పుడు, దేవుని యొక్క బలం ఆయన మీద ఉన్నప్పుడు, అతను ఈ యొక్క నాజీరు ఆజ్ఞను మీరినప్పుడైతే అతనికి ఎంతో బలం ఉంది. కానీ అతను ఆజ్ఞ మీరి పాపం చేసినప్పుడు ఆ బలం తొలగిపోయిన తర్వాత బహుశా 10 మందిని కూడా అతను ఎదిరించలేకపోయాడు. Verse 20, but he did not know that the Lord had departed from him. This is one of the saddest verses in the life of Samson. ఈ 20వ వచనంలో అయితే యెహోవా తనను ఎడబాయునని అతనికి తెలియదు. ఈ విషయం ఆయన జీవితంలో ఎంతో విషాదకరమైనటువంటిది. He did not even realize that he lost the presence
he lost the power, he lost the anointing of the Lord. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క అభిషేకము తనను వదిలిపెట్టింది అనేటువంటి విషయం కనీసము సంసోనుకు తెలియని కూడా తెలియదు. Why? He was constantly careless about the things that he was not supposed to do. ఎందుకంటే ఎడతెగకుండా తను చేయకూడని సంగతుల విషయమై ఎంతో అజాగ్రత్తగా ఉంటూ వచ్చాడు. And in verse 21 we read, 20వ వచనం చదువుతాము. And then the Philistines took him and put out his eyes. అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి అని రాయబడింది. Now in English it is written in a very polished way. Even in Telugu it is written in a very polished way. ఇక్కడ ఎంతో చక్కగా మర్యాదగా పాలిష్ చేసినట్లుగా ఊడదీసిరి అని రాయబడింది. But if you go to the original translation, ఇలా మూల భాషలోకి మనం వెళ్ళి చూసినట్లయితే the word naukar is used. నౌకర్ అనే మాట ఇక్కడ వాడబడింది. And the meaning of that particular word is they pierced his eyes and they took out his eyes little by little. That is how they removed Samson's eyes. నౌకర్ అంటే అర్థం ఏంటంటే అతని కళ్ళను పొడిచి కొద్దిగా పెరికి వేశారు. కొద్దిగా అంటే తవ్వుకుంటూ తీసినట్లుగా అది కొంచెం కూడా అతని కళ్ళను పెరికి వేశారు. అది అర్థం నౌకర్ అంటే. Can you imagine this man of God being bound helplessly and his eyes being removed in such a way, being tortured in such a way? మీరు ఊహించగలరా? ఇలాంటి బలమైనటువంటి దైవజనుడైన వ్యక్తి పట్టబడి కనులు ఊడలేబడి కొంచెంగా ఆయన ఇబ్బంది పెడుతూ టార్చర్ పెడుతూ ఆయన కనులు తీసివేస్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించగలరా? We can never even see that happening literally in front of our eyes. ఓకే, మన అక్షరాంశంగా మన కళ్ళ ముందు జరిగితే దాన్ని మనం చూడలేము. ఆ ఘోరమైన కార్యాన్ని మనం చూడలేము. It is such a horrible sight. We cannot stand there, we cannot see it, but Bible says it happened. అయితే అదెంతో భయంకరమైన సంగతి మనం కళ్ళ ఎదుట జరుగుతున్న కదా చూడలేము, కానీ బైబిల్ అంటుంది అదే సంసోనుకు జరిగింది. Why did it happen? ఎందుకు జరిగింది? He tasted the power of God and he was careless. దేవుని యొక్క శక్తిని అతను రుచించాడు, కానీ ఎంతో అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నాడు. Now verse 21, 21వ వచనము, in the last line in English it says, and he became a grinder in the prison. అయితే 22వ వచనంలో ఉంటుంది అతడు బందీ గృహములో తిరగలి విసరువాడాయెను. Did God create Samson or did God bring Samson into this world to become a grinder in the prison? సంసోను బందీ గృహములో విసరువాడుగా అవడానికి దేవుడు సంసోను పుట్టించాడా? Yes. చెప్పండి. Absolutely no. కాదు. But here he became. Look at how beautifully the Bible says he became a grinder in the prison. కానీ ఇక్కడ ఏమైందంటే దేవుడు ఆయన ఆ విధంగా ఉండటానికి పుట్టించలేదు, కానీ అతడు విసరువాడాయెను. ఆయన అయినాడు. And God wanted to make him a hero. God wanted him to be a leader. God wanted him to defeat Philistines and to be a very tall man in the kingdom of Israel. అయితే ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతో గొప్ప వ్యక్తిగా వీళ్ళ కోసము పోరాడుతూ వీళ్ళని సంరక్షించడానికి దేవుడు ఉద్దేశించాడు. That is his original plan. That is God's original plan. దేవుని యొక్క మొదటి ఆయన యొక్క ప్రణాళిక ఏంటంటే వీళ్ళను ఉద్ధరించాలని, వీళ్ళ కొరకు ఒక మంచి నాయకుడిగా ఉండాలని, బలమైనటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. But that original plan, that is what I told you in the beginning of the meeting. God's original plan could not be fulfilled and he became a grinder in the prison. అందుకే నేను ఆరంభంలో చెప్పాను, దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడకుండా ఆపేది ఏంటంటే పాపము. అందుకే అతను బందీ గృహంలో తిరగలి విసరి వాడు ఆయను అని రాయబడింది. Verse 31, the last line in English. 31లో చివరిలో ఉంటుంది, he had judged Israel 20 years. చివరి వచనంలో కింద భాగంలో ఉంటుంది అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులకు అధిపతిగా ఉండెను. As we all know, long life was a blessing in the Old Testament, not in the New Testament. మనందరికీ తెలిసినట్లుగా పాత నిబంధనలో దీర్ఘాయుష్ అనేది ఒక ఆశీర్వాదంగా చూసేవారు. And he could accomplish God's ministry as a judge for how many years? Do you think that was God's original plan for Samson? ఇక్కడైతే సంసోను దీర్ఘాయుష్ అనేది దేవుడిచ్చే ఆశీర్వాదం కింద లెక్కించాడు. ఆ రోజుల్లో ఆయన ఎన్ని సంవత్సరాలు న్యాయపతిగా ఉండి? కేవలం 20 సంవత్సరాలే. I personally believe God wanted him to be the judge of Israel for 80 years or even for 100 years. నేను అనుకుంటాను ఒకవేళ దేవుడు ఖచ్చితంగా ఈ సంసోన్ని ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉండడానికి బహుశా ఇంకెక్కువ కాలం, లేకుంటే 20 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇంకెక్కువ కాలానికి దేవుడు ఒరిజినల్ గా ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. Why do I say that? ఎందుకంటున్నాను? 1 Samuel 7:15 says,
మొదటి సమయాలు 7:15 అంటుంది. And Samuel judged Israel all the days of his life. 7:15లో ఈ విధంగా రాయబడింది, సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. He judged Israel all the days of his life, and God wanted Samson to be the judge of Israel all the days of his life. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉండెను. అదే విధంగా దేవుడు సంసోను కూడా తాను బ్రతికిన దినములన్నీ కూడా న్యాయాధిపతిగా ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. When that remained God's original plan, here we see this man judging Israel only for 20 years. ఆ విధంగా ఎక్కువ కాలము ఇశ్రాయేల్ ప్రజలను తాను న్యాయాధిపతిగా ఉండాలని దేవుని ఒరిజినల్ ప్రణాళిక అంటే, ఈ వ్యక్తి అయితే కేవలము 20 సంవత్సరాలు మాత్రమే న్యాయాధిపతిగా ఉండినట్లు చూస్తున్నాం. If we are not careful with sin, the same thing can happen to you and to me. ఒకవేళ పాపం విషయమై మనం జాగ్రత్తగా ఉండకపోతే నీ విషయంలో నా విషయంలో అదే జరుగుతుంది. And a day will come, we will regret, and it will be too late. అయితే ఒక దినం వస్తుంది అప్పుడు మనం ఎంతో పశ్చాత్తాపడి బాధపడతాం, కానీ అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది. And nothing can be done at that time. ఆ సమయంలో ఇంకా ఏం చేయలేము. If something can be done, something can be done now. ఏదైనా చేయాలంటే అది ఇప్పుడే. And to repent, to ask God for forgiveness, to set things right, and to be used in the ministry again. పశ్చాత్తాపడి సంగతి సరి చేసుకొని దేవుని క్షమాపణ అడిగి ఆయన తిరిగి ఆయన పరిచర్యలో మనం ఆయన వాడుకునేటట్టుగా మనం ప్రార్థించడం. I believe the greatest work that a man can possibly do in this world is to serve the Lord. ఒక వ్యక్తి ఈ లోకంలో ఏదైనా గొప్ప పని చేయడం అనేది ఏదైనా ఉందంటే అది దేవుణ్ణి సేవించడమే. I am not talking about full-time servants alone. నేను పూర్తికాల సేవకుల గురించి మాత్రమే మాట్లాడట్లేదు. If the Lord has called you full-time in His will, that is the greatest privilege. ఒకవేళ దేవుడు ఆయన చిత్తంలో నిన్ను పూర్తి సేవకు పిలిస్తే అది ఎంతో గొప్ప ఆధిక్యత. But if the Lord has asked you to serve Him in a secular measure, and if you are in His will still, that is the greatest blessing. ఒకవేళ నువ్వు దేవుని చిత్తంలో నువ్వు జాబ్ చేసుకుంటూ దేవుని సేవించడమే దేవుని చిత్తమైతే అది కూడా గొప్ప ఆధిక్యతనే. And when you do God's work in His will, remember there is a reward for you in heaven. అయితే ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తంలో ఉండి దేవుని పని చేస్తామో గుర్తుంచుకో, జ్ఞాపకం ఉంచుకో, నీ కొరకు దేవుడు బహుమానాలు పరలోకంలో దాచించాడు. In fact, the New Testament says even if we give a small glass of water to someone, you will not lose your reward. బైబిల్ అంటుంది, ఎవరికైనా నువ్వు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నీ బహుమానము నీ ప్రతిఫలము ఏమాత్రం పోగొట్టుకోమని బైబిల్ చెప్తుంది. Imagine what you do in the house of God and the service that you do for the Lord. Do you think the Lord will not reward you? నువ్వు గుర్తించు, దేవుని మందిరంలో చేసే పనికి ఇంకా నువ్వు సేవ చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వడా? He will definitely give you, provided you do it if you are holy and if you do it. ఆయన తప్పకుండా ఇస్తాడు. అయితే షరతు ఏంటంటే నువ్వు పరిశుద్ధంగా ఉండి ఆయన చిత్తంలో చేస్తే నీకు ప్రతిఫలం దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. And some of you might have heard Brother Buxing would not allow anybody to work in the house of God even if there was so much work, if that person was not born again. అయితే మనకు తెలిసినట్టుగా బక్సింగ్ గారు మందిరంలో ఎంత పని ఉన్నప్పటికీ ఓ వ్యక్తి రక్షించబడకపోతే, తిరిగి జన్మించకపోతే ఆ వ్యక్తిని మందిరంలో ఎంత పనినా సరే ఆ వ్యక్తి మందిరంలో పని చేయడం అతను అనుమతించేవాడే కాదు. Even concerning offertory, he would often say that only if you are born again, bring your money. The Lord bring your money as an offering to the Lord. కానుకల విషయం కూడా ఆయన చెప్తూ వచ్చేవారు ఏమనంటే నువ్వు తిరిగి జన్మించినట్లయితేనే దేవునికి నీ అర్పణ తీసుకురమ్మని చెప్పేవాడు. Still in Joshua, young people, and this is what they talk among themselves. అయితే యెహోషువలో యవనస్తులుగా వారి మధ్యలో వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటారు. That those days brother would not allow them to cut vegetables or to play instruments or do anything if they were not holy. ఒకవేళ వాళ్ళు పరిశుద్ధంగా లేనట్లయితే ఏ పని చేయడానికి కూడా ఆయన అనుమతించేవారు. కూరగాయలు కోయడానికి కానీ లేకపోతే వాయిద్యాలు వాయించడానికి కానీ ఏ పని అయినా సరే ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవించకపోతే ఆయన అసలు అనుమతించేవారే కాదు. He may be born again, but if that person's life was not right with the Lord, he would not allow them to do any work in the house of God, even if there was work. వాళ్ళు ఒకవేళ తిరిగి జన్మించి ఉండవచ్చు కానీ పరిశుద్ధంగా ఉండి దేవునితో సరిగా లేకపోతే మందిరంలో పని ఉన్నప్పటికీ ఆ పరిశుద్ధంగా లేని వ్యక్తి చేయడము ఆయన అనుమతించేవారే కాదు. That work would go to someone else. ఆ పని వేరే వాళ్ళకి అప్పగించబడుతుంది. And I want to share one very important verse from the book of Revelation chapter
3 and verse 11. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. And this is something that each one of us should always remember. మనలో ప్రతి వారం కూడా ఇది ఎప్పుడు గుర్తుంచుకునేటువంటి విషయము. And Revelation 3:11 it says, "Behold, I am coming quickly. Hold fast what you have, that no one may take your crown." ఇక్కడ 11వ వచనం రాయబడింది, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. If you read this verse carefully, ఈ వచనాన్ని జాగ్రత్తగా మనం చదివినట్లయితే it says, "Be careful that no one may take your crown." ఇక్కడ దాని అర్థం ఏమొస్తుందంటే మనం జాగ్రత్త చదివినట్లయితే నీ కిరీటాన్ని వేరే వాళ్ళు తీసుకోకుండా బాబు జాగ్రత్తగా కలిగి ఉండమని చెప్తుంది. How can someone else take your crown or your rewards in eternity? ఏ విధంగా ఇంకో ఎవరో నీ కిరీటాన్ని నీ బహుమానాలను ఇంకెవరో ఏ విధంగా నిత్యత్వంలో తీసుకోగలుగుతారు? Is it possible? అది సాధ్యమా? Yes. చెప్పండి, Is it possible? అది సాధ్యమా? Yes or no? అవునా కాదా? Is it possible for God to give your rewards to someone else in eternity? నిత్యత్వంలో నీ బహుమానాలు వేరే వాళ్ళకు దేవుడు ఇవ్వడము సాధ్యమా కాదా? How many of you say it is possible? Put up your hand. సాధ్యమని చెప్పే వాళ్ళు చేతులెత్తి చూపించండి. కొంచెం కనబడలాగా ఎత్తి చూపించండి. I think you didn't understand the question. Can your rewards go to someone else in eternity? మీకు ప్రశ్న సరిగ్గా అర్థమైనట్లేదు. నిత్యత్వంలో మీ బహుమానాలు మీకు కాకుండా వేరే వాళ్ళకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవా? ఉన్నాయనే వాళ్ళు చేతి చూపించండి. ఓకే, లేదనే వాళ్ళు మా రివార్డ్స్ మాకే ఉంటాయి, వేరే వాళ్ళకు పోనే వాళ్ళు ఒక్కరేనా? It is definitely possible, and this is a warning for each and every believer. ఇది ఖచ్చితంగా సాధ్యమే. ప్రతి విశ్వాసి కూడా ఇది ఒక హెచ్చరిక. God's ministry will never stop. Please remember this. దయచేసి గుర్తుంచుకోండి, దేవుని పని ఎట్టి పరిస్థితుల్లో ఆగనే ఆగదు. Samson lost his privilege to be a judge, but God raised other judges to rule Israel. సంసోన్ అయితే తన న్యాయాధిపతిగా ఉండే ఆధిక్యత కోల్పోయాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండడానికి దేవుడు వేరే వ్యక్తిని లేపాడు. Do you know the same thing happened in the life of Gehazi also? గెహాజీ జీవితంలో కూడా అదే విషయం జరిగింది. Gehazi had the wonderful privilege to be a man of God after Elisha. ఎలీషా తర్వాత గొప్ప దైవజనుడిగా ఉండేటువంటి గొప్ప ఆధిక్యత అవకాశము గెహాజీకి ఉన్నది. In fact, the Bible scholars say that Gehazi would have got the privilege to go to Nineveh and preach the gospel. వాస్తవానికి బైబిల్ పండితులు ఏమంటారంటే ఈ ఎలీషా తర్వాత గెహాజీ నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించే ఆధిక్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. Because according to the history of Israel and according to the timeline, the next prophet after Gehazi or after Elisha were Amos and Jonah. అయితే బైబిల్ కాలమానం ప్రకారం, ఇశ్రాయేల్ చరిత్ర ప్రకారము ఈ యొక్క ఎలీషా ప్రవక్త తర్వాత ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు యోనా, తర్వాత ఆమోస్. And because Gehazi lost his privilege and became a leper, that privilege was given to Jonah. అయితే గెహాజీ పాపము చేసి తన కుష్టు వ్యాధి తెచ్చుకొని ఆ యొక్క ఆధిక్యతను తను పోగొట్టుకున్న కారణం చేత ఆ అవకాశము యోనాకు ఇవ్వబడింది. If he was careful, if he confessed his sin when the man of God asked him, "Where did you go, Gehazi?" దైవజనుడు అడిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అని అడిగినప్పుడు అతను యథార్థంగా ఒప్పుకొని క్షమాపణ కోరి ఉండినట్లయితే, in fact he knew very well that he cannot hide anything from that man of God. He was such a man of God who could bring dead people alive. మృతులను సైతము సజీవంగా లేపేటువంటి బలమైనటువంటి దేవుని యొక్క ప్రవక్త ఎలీషా గారికి ఏమి దాచలేని అని ఆయనకు బాగా తెలుసు. In spite of knowing everything, అన్ని తెలుసు అని తెలిసినప్పటికీ కూడా he just simply very conveniently says, "I did not go anywhere." అది ఎంతో సునాయాసంగా చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పాడు. And that is why his ministry was cut off. He became a leper. Not only him, his descendants became lepers. అందుకొరకే అతని పరిచర్య తీసివేయబడింది. అతను కుష్టు వ్యాధి తెచ్చుకున్నాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన సంతతిలో అందరికీ కూడా ఆ కుష్టు వ్యాధి కలిగినట్టుగా చూస్తుంటున్నాం. God's work did not stop. God still sent a prophet to Nineveh, but it was not Gehazi, but it was Jonah. అయితే దేవుని పని అయితే ఆగలేదు. గెహాజీ యొక్క స్థానంలో వేరే వ్యక్తిని దేవుడు పంపించాడు, ఆయన పని జరిగింది. In the same way, in the New Testament we read, అదే విధంగా కొత్త నిబంధనలో మనం చూస్తాము, God gave a wonderful privilege to these 12 apostles. అయితే ఈ 12 మంది అపోస్తలులకి
దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి ఆధిక్యతనిచ్చాడు. What a wonderful privilege to serve God for 3.5 years. They heard the most powerful messages from the mouth of very Lord Jesus Christ. యేసు ప్రభుల వారి నోటి నుండి స్వయాన ఎంతో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి సందేశాలు 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి వినేటువంటి ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చాడు. Well trained in every doctrine to be powerfully used to shake the world upside down. ప్రతి విధమైనటువంటి సిద్ధాంతంలో ఎంతో చక్కగా తలపిది చేయబడి లోకమును తలక్రిందులు చేసేవారిగా దేవుడు వారికి ట్రైనింగ్ ఇచ్చాడు. And yet there was a Judas Iscariot in that group. అయినప్పటికీ ఆ గుంపులో యూదా ఇస్కరియోతు అనే వాడు ఉన్నాడు. And the Lord was wanting to restore Judas Iscariot until the last minute. చివరి క్షణం వరకు కూడా యూదా ఇస్కరియోతును తిరిగి సమకూర్చాలని ప్రభువు కోరుతూ వచ్చాడు, అవకాశం ఇస్తూ వచ్చాడు. But on one side he was in the world, on the other side he was with the holy men of God. ఒకవైపేమో దేవుని యొక్క ప్రజలతో పరిశుద్ధులతో కలిసి ఉంటున్నాడు, ఇంకో వైపేమో లోకంలో ఉంటున్నాడు. And he was taking part in the Lord's table, he was taking part in the ministry, he was taking part in all the activities as if he was holy. అతను ఎంతో పరిశుద్ధుడు అన్నట్లుగా ప్రభు పిల్లలతో కలిసి పరిచర్యలో పాల్పొందుతున్నాడు, పనిలో పాల్పొందుతున్నాడు. And he was taking part in everything. ప్రతి దాంట్లో కూడా అతను కార్యకలాపాల్లో పాల్పొందుతున్నాడు. Turn with me to John's Gospel chapter 13. యోహాను సువార్త 10వ అధ్యాయం తీయండి దయచేసి. This is the occasion where Lord Jesus Christ was breaking the bread for the last time before he went to the cross of Calvary. ఈ సందర్భం ఏంటంటే అతను సిలువ ఎక్కకంటే ముందు చివరిసారిగా అతను రొట్టె విరుస్తున్న యేసు ప్రభువు వారు రొట్టె విరుస్తున్నాడు ఇక్కడ. And in verse 27 we read, 20వ వచనం చదువుతాము. And now after the piece of bread Satan entered him, then Jesus said to him, What you do quickly. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాడిలో ప్రవేశించను. యేసు నీవు చేయనొచ్చున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా. In fact, it is so surprising to note that after this man took part in the holy bread, Satan is entering him. ఈ వ్యక్తి ఆ పరిశుద్ధమైనటువంటి బలలో చేయవేసి ఆ ముక్క పుచ్చుకొనే సాతాను ప్రవేశించడము మనం గమనిస్తే అదెంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. That is why we don't become holier by touching the holy emblems of the Lord Jesus Christ every Sunday. అందుకే మనం ప్రతి ఆదివారము మన మధ్య నుంచి బల్లను ముట్టుకోవడం ద్వారా బలలో పాల్పొందడం ద్వారా మనం పరిశుద్ధం కామండి. We become holy if we set things right, confess, ask for forgiveness and the cleansing of the Lord of the blood from the blood of Lord Jesus Christ, and then if we take part, you will be blessed and I will be blessed. ఎప్పుడైతే మనం ఆశీర్వదించబడతామో, ఎప్పుడైతే మనం పవిత్రమవుతామంటే మనం పాప